హాయ్ సిలాస్. హాయ్ బ్రో. బాగున్నావా? బాగున్నా. డిగ్రీ పాస్ అయ్యావా? పాస్ అయిపోయినా. మరి నెక్స్ట్ ఏంటి? ఏమో మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. డబ్బులు ఉన్నాయా మరి? వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. రిస్క్ ఉండదు, ప్రాఫిట్ ఉంటుంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ ఏంటి అవి? నేను చెప్పేదానికన్నా ఈ వీడియో చూడి నీకే తెలుసు. చాలా మంది స్టడీ అయిపోయిన తర్వాత లేదంటే జాబ్ ఏదైనా ప్రెషర్తోని వదిలేసినప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కాకపోతే వాళ్ళకు వచ్చిన అతిపెద్ద సమస్యల్లా వాళ్ళ దగ్గర పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. మరి ఈరోజు నేను అటువంటి పెట్టుబడి లేకున్నా కొన్ని వ్యాపారాలు చేయొచ్చు. మరి ఏ వ్యాపారాలు చేయొచ్చు ఏంటి అనేది వెరీ క్లియర్గా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్, ఐఎమ్ బోయిన్ విఠల్, రీటైల్ బిజినెస్ కోచ్. సరే, మరి ఇప్పుడు పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా హోల్సేల్ బట్టల షాపుల నుంచి, లేదంటే స్టీల్ షాపుల నుంచి, లేదంటే ప్లాస్టిక్ వస్తువుల షాపుల నుంచి కొన్ని వస్తువులను తీసుకొని వచ్చేసి వీధులలో అమ్మవచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వెరీ లో ఇన్వెస్ట్మెంట్, ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదనుకోండి. అటువంటి టైంలో ఏం చేసామంటే, ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక పర్సన్తో మేము మాట్లాడానమాట, హోల్సేలర్తో. ఎవరైతే ఆల్రెడీ క్లాత్ రిలేటెడ్ హోల్సేలర్ ఉన్నాడు. మరి మేము ఈ విధంగా మీ దగ్గర ఒక 20,000 స్టాక్ అయితే తీసుకుంటాం, దాన్ని సేల్ చేసిన తర్వాత ఒక 2 days తర్వాత మీకు ఇస్తామని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ హోల్సేలర్ ఓకే అని చెప్పేసి అన్నాను అనమాట. దాని తర్వాత మేము చేసాం, ఒక 100 ప్యాంట్స్, ఒక 100 సెట్ తీసుకొని వచ్చేసి ఒక టెంట్ కింద పెట్టేసి ఒక 2 పిల్లల్ని పెట్టేసి అమ్మడం స్టార్ట్ చేసాం. సో ఈ రకంగా చేయొచ్చు అనమాట. అది మనకు స్టీల్ షాప్ రిలేటెడ్ కావచ్చు, ప్లాస్టిక్ వస్తువులను కూడా కావచ్చు. అంటే ప్లాస్టిక్ వస్తువులను ఏ విధంగా చేస్తారు? ఒక ఆటోలో కంప్లీట్గా ఒక కొంచెం ఏదైతే మనకు హోల్సేలర్తో మాట్లాడుకొని దాన్ని ఫుల్గా చేసేసుకొని మనం వీధులలో వెళ్ళేసి అమ్ముతూ ఉండొచ్చు. మరి దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే, ఎప్పుడైతే షాపులకు ఒక పర్సన్ వచ్చినప్పుడు అవసరం ఉంటేనే కొంటాడు షాపులకు వస్తున్నాడంటే. కానీ ఎప్పుడైతే మనం వీధులకి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ దగ్గరకు వచ్చేసింది కాబట్టి అప్పుడు సడన్గా కొన్నిసార్లు గుర్తొస్తూ ఉంటాయి, లేదంటే అవసరం లేకున్నా కానీ కొన్నిసార్లు కొనేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు దగ్గరలో ఏదైనా ఒక చిన్న పల్లెటూరు ఉందనుకోండి, అక్కడ నుంచి పాలు, నెయ్యి అలాంటివన్నీ తెచ్చేసుకొని సిటీలోకి వెళ్ళేసి కొంచెం మన ప్రాఫిట్ చూసుకొని మనం అమ్మడం కూడా చేయొచ్చు. ఎందుకు అంటే, ఈ రోజులలో పాలు, నెయ్యి బయట కొనాలంటే కొంచెం కల్తీ అనేటువంటి భయం కూడా చాలా ఉంది కాబట్టి ఆ రకంగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది మా రిలేటివ్స్ కూడా చేస్తూ ఉన్నారు, న్యూస్ పేపర్స్తోని కవర్లు చేసేసి మెడికల్ షాప్ కూడా వేయచ్చు. ఎందుకంటే ఈ రోజులలో మనకి ప్లాస్టిక్ అనేది బ్యాన్ అయింది కాబట్టి మనం ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు. సో ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఎవరైనా మంచి వంట చేస్తారనుకోండి, వాళ్ళకు కొన్ని అరిసెలు, మురుకులు, బూరెలు ఇలాంటివి సాంప్రదాయబద్ధకమైనటువంటి కొన్ని వంటకాలు చేపించేసుకొని, ఓకే, వాటన్నింటినీ మనం వీధిలో తిరిగి అమ్మడం, లేదంటే కొన్ని మార్కెట్లలో సేల్ చేయడం అనేది చేయొచ్చు. ఎందుకు? సాంప్రదాయ వంటకాలకు చాలా బెస్ట్ డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. చాలా మంచి రేటు ఉంటుంది దానికి, అండ్ బెస్ట్గా కూడా మనకు సేల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇదొక టైప్. అండ్ ఇంకొకటి ఏంటంటే, హోల్సేల్ మార్కెట్లో పండ్లు తెచ్చేసి చిన్న చిన్న కప్స్లలో కట్ చేసి కూడా అమ్మచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఎప్పుడైతే ఫ్రూట్ షాప్ పెట్టినప్పుడు సమ్మర్లో ఏదైతే మనకు వాటర్ మిలన్ రిలేటెడ్ ఉంటుందో, చాలామంది కూడా మా దగ్గరకు వచ్చేసి చాలా పెద్ద మొత్తంలో ఒక 5-6 ఆ విధంగా మనకు వాటర్ మిలన్ తీసుకొని వెళ్ళిపోయి ఒక 4 ఏదైతే మనకు 4 పైల బండి ఉంటుంది కదా, దాని మీద పెట్టేసుకొని ఒక దగ్గర మంచిగా నీట్గా కట్ చేస్తుండే, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి మంచిగా చిన్న చిన్న కప్స్లో వాటన్నింటిని వేసేసి ఒక బరఫ్ పైన కూల్గా పెట్టేస్తూ ఉంటుండే. ఎవరైనా రాగానే వాటన్నింటిని కొన్ని పీసెస్ అన్ని ఒక బౌల్స్లో వేసేసి మంచి ఒక మసాలా లేదంటే కొంచెం సాల్ట్ వేసేసి ఇచ్చినప్పుడు ఎండలో పడి వచ్చినటువంటి ఒక వ్యక్తికి చాలా అమృతంలాగా అనిపిస్తూ ఉంటుండే అనమాట. సో ఈ విధంగా సేల్ చేస్తుండే. మా దగ్గర వచ్చేసి ఒక కంప్లీట్ ఒక వాటర్ మిలన్ వచ్చేసి అక్కడ 50 రూపీస్ తీసుకుంటే వాళ్ళు ఒక్కొక్క కప్పు 10 రూపీస్ అనేది సేల్ చేస్తుండేవాళ్ళు. ప్రజెంట్ ఇంకో 20 రూపీస్ వరకు అయింది అనుకోండి. సో అప్పుడు ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది, ఇక్కడ 50 రూపీస్ అంటే వాళ్ళకు 200 to 300 రూపీస్ కూడా మార్జిన్ వస్తుండే అనమాట. సో ఈ రకంగా కూడా చేయొచ్చు. నాట్ ఓన్లీ వాటర్ మిలన్, డిఫరెంట్ ఫ్రూట్స్లో కూడా మనం ఈ విధంగా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పూరీల ప్యాకెట్స్ సూపర్ మార్కెట్లో తెచ్చేసుకొని మసాలా, ఓకే, పానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రద్దీగా ఉన్నటువంటి ప్రదేశంలో ఒక చిన్న టేబుల్ వేసేసుకొని కూడా మనం సేల్ చేయొచ్చు. అండ్ హోమ్ మేడ్ లంచ్ బాక్స్, హోమ్ మేడ్ టిఫిన్స్ చేస్తే బ్యాచులర్ చాలా బాగా తీసుకుంటూ ఉంటారు.
అండ్ ఇవే కాకుండా 1000 రూపాయలతో కూడా ఇంకా కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే అప్పడాలు, వడియాలు వచ్చేసి ప్యాక్ చేసేసి షాప్స్ కూడా వేయచ్చు. అండ్ బాదాం, కాజు, గుమ్మడి గింజలు, జీలకర్ర, మిరియాల వంటివి కూడా హోల్సేల్లో మనం బల్క్గా తెచ్చేసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్లో మనం చేసేసి కొన్ని కిరాణా షాప్ కూడా మనం వేయచ్చు అనమాట. ఏదైనా వ్యాపారం చేసే ముందు ఒక్కటి గమనించుకోండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకు ఏ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు, దానికి ఒక పరిష్కారం రిలేటెడ్ కనుక మనం బిజినెస్ చేయగలిగితే బిజినెస్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సో ఈ విషయం చాలా బాగా మైండ్లో పెట్టుకోండి. ఎగ్జాంపుల్, నాకు ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే స్వచ్ఛమైనటువంటి నెయ్యి, పాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా బాగా తీసుకుంటూ ఉంటాను. సో ఇటువంటివి ఏవైనా సరే మీ చుట్టుపక్కల ఉంటే అవన్నీ కూడా అబ్జర్వ్ చేసేసుకొని అటువంటి బిజినెస్ అనేది మీరు చేయడం స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటాను. ఇటువంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. నేను మీ బోయిన విఠల్, సైనింగ్ ఆఫ్.